are possible. My Jesus is here. My Jesus is here. My Jesus, all things are possible. My Jesus is here. Thank you, Lord. We thank you, Lord, మీ పరలోక తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము for this blessed time ఈ ధన్యకరమైన ఈ సమయంను బట్టి నాయన in Pastor Pradeep's church. ఈ పాస్టర్ ప్రదీప్ గారి యొక్క సంఘములో చేరి While we are traveling over to this place tomorrow morning, ప్రభా రేపు ఉదయకాలపు ఆరాధన జరిగే స్థలానికి మేము ప్రయాణిస్తున్న సమయంలో you gave us a small halt here. నాయన కొద్దిసేపు విరామాన్ని మీరు ఇక్కడ మాకు ఇచ్చి ఉన్నారు. And this place, Lord, ప్రభా ఈ స్థలంలో నాయన that we can worship you, నిన్ను మేము ఆరాధించగలుగుతున్నాము, have a little rest, కొద్ది విశ్రాంతి మేము కలిగి ఉన్నాము, talk some personal things. కొన్ని వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుకోగలిగాము. We really thank you for this church. నాయన నిశ్చయముగా ఈ సంఘాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Bless Pastor Pradeep, పాస్టర్ ప్రదీప్ గారిని దీవించండి, and the whole church. సంఘమంతటిని ఆశీర్వదించండి. Bless the other pastors, bless Pastor Nehemiah, Pastor Samuel Upada, Pastor Rokam Raju. నాయన పాస్టర్ నెహెమ్యా గారిని, రొక్కం రాజు గారిని, ఉప్పాడ శామ్యూల్ గారిని మీరు దీవించండి. Brother William, సహోదరుడు విలియం గారిని దీవించండి. our brother E.P.K. Ravu, Lord. అలాగే మా ప్రియ సహోదరులు ఏ.పీ.కే. రాజు గారిని దీవించండి. All those who have come here, Lord, bless them. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. Talk something with our hearts. మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. In the name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. Amen. ఆమేన్. We'll just read one verse and then sit down. మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుని కూర్చున్నాము. Luke chapter 6, లూకా సువార్త 6వ అధ్యాయము and we'll just read verse 20. 20వ వచనం చదువుతాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. You can read in Telugu, brother. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord, may you add blessings to the reading of this word. ప్రభువా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి. And please talk with us something. నాయన మాతో మీరు మాట్లాడండి తండ్రి. In the name of Jesus Christ, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. Amen. ఆమేన్. You can be seated. దయచేసి మీరు కూర్చోనండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. As our brother just said, సోదరుడు చెప్పినట్లుగా this is not a regular meeting. మరి ఇది సాధారణమైన కూటం కాదు, ఇది It's just a rest. మరి ఇది విశ్రాంతి. And we are just talking with each other. మరి ఒకరితో ఒకరు మనం మనసు విప్పి మాట్లాడుకోవటం. God really bless you. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించును గాక. Yet I believe that the Lord comes in such meetings. మరి చూడండి, నేను నమ్ముతున్నాను ఇలాంటి కూటముల్లో కూడా దేవుడు దిగి వస్తాడు And talks things. ఆయన మనతో కొన్ని విషయాలు మాట్లాడతారు. So I have not planned anything. కాబట్టి నేను ఏది నిర్ణయించుకోలేదు ఏం చెప్పాలని. And no notes, nothing. నా దగ్గర నోట్స్ లేవు, ఏ ఆలోచనలు లేవు. But yet I'll speak some things for the church. అయితే సంఘం కొరకు నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. So God bless you. My throat is not very good. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా గొంతు సరిగా లేదు. As I said yesterday, preacher's throat. మరి నిన్నటి దినం చెప్పాను బోధకుని గొంతు అని. So anyhow, సరే ఏది ఏమైనా I'm still making a noise. మరి నేను శబ్దం చేయగలుగుతున్నాను ఇంకా. Sounds very simple. మరి ఇది సాధారణంగా అనిపిస్తుంది మీకు. But there is a revelation behind these things. అయితే వీటన్నిటి వెనక ఒక ప్రత్యక్షత ఉన్నది. Now, when I read these scriptures, నేను ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు take me away. నన్ను పక్కకు తీసివేయండి. Now I'm not here. నేను ఇక్కడ లేను. Bring Jesus here. యేసుని ఇక్కడ తీసుకురండి. And now you are the listener. ఇప్పుడు మీరు ఆలకిస్తున్నారు.
And Jesus is talking directly to you. మరి యేసే నేరుగా మీతో మాట్లాడుతున్నారు. Let's see what he says. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాము. And he lifted up his eyes on his disciples. ఆయన తన శిష్యుల వైపు చూచి, You see, this particular meeting was for the disciples. మరి చూడండి, ఈ ప్రత్యేకమైన కూడిక కేవలం శిష్యుల కొరకు మాత్రమే. He was just talking to them. ఆయన వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నాడు. And then he said, ఆయన చెప్పారు, Blessed be ye poor, బీదలైన మీరు ధన్యులు, for yours is the kingdom of God. దేవుని రాజ్యము మీ వంటి వారిదే. You may not have many riches of this world. మరి ఈ లోకంలో మీరు గొప్ప ఐశ్వర్యాలు కలిగి లేకపోవచ్చు, You are not living in big palaces. లేకపోతే గొప్ప గొప్ప రాజభవనాల్లో నివసిస్తూ ఉండకపోవచ్చు. But whatever you have, సరే, మీరు ఏది కలిగి ఉన్నా yours is the kingdom of God. దేవుని రాజ్యము మీదే. Amen. ఆమేన్. Blessed are you that hunger now, ఇప్పుడు ఆకలి కొనిన మీరు ధన్యులు, for you shall be filled. మీరు తృప్తిపరచబడుదురు. In other words, మరొక మాటలో చెప్పాలంటే, in Matthew he said, మత్తయిలో ఆయన చెప్పారు, hunger and thirst for righteousness, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, and you shall be filled. మీరు తృప్తిపరచబడుదురు అన్నాడు ఆయన. This encourages the disciples ఇది శిష్యులను ప్రోత్సహించింది. to have a hunger. మరి ఆకలి కలిగి ఉండాలి. You know what happens sometimes? కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? I'm watching this. నేను దీన్ని గమనిస్తూ ఉంటాను. Sometimes you find that the people are overfed. మరి కొన్ని స్థలాల్లో ప్రజలు ఎక్కువ ఆహారం తినేస్తుంటారు. They're overfed. వారు ఎక్కువ ఆహారాన్ని భుజించారు. What do you mean, brother? సహోదరుడా, దాని అర్థం ఏంటని మీరు అనొచ్చు. Within a span of few days, మరి కొద్ది రోజుల్లోనే, I mean, meeting after meeting, కోటాల తర్వాత కోటాలు. you find sometimes కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, that one preacher comes ఒక బోధకుడు వస్తారు, and he visits a place, ఆయన కొన్ని ఒక స్థలం దర్శిస్తారు, he shares the word, ఆయన వాక్యాన్ని పంచుకుంటారు. then there's another preacher, తర్వాత ఇంకొక సేవకుడు వస్తారు, there's another preacher, దాని తర్వాత ఇంకొక సేవకుడు వస్తారు. there are so many preachers, అనేక మంది బోధకులు వస్తూ ఉంటారు, so many meetings. అనేక కోటాలు జరుగుతూ ఉంటాయి. You're not free from the last meeting, you are ready for the next one, మరి మొదటి కోటం నుంచి ఇంకా సేద తీరకుండానే రెండో కోటానికి నువ్వు సిద్ధపడిపోతూ ఉంటావు. and now you're having a fresh set of meetings. మరి చూడండి, ఇంకా ఎక్కువ కోటాలు ఉన్నాయి ఎదురుగా. Then you finish it, now ready for another set of meetings, ఆ కోటాలన్నీ అయిపోగానే మరి ఇంకో కోటాల కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉంటావు. and you didn't get time to think for the previous meeting. గత కోటంలో నువ్వు ఏది విన్నావో దాని గురించి ఆలోచించే సమయమే ఇక నీకు దొరకదు. You see, according to the Bible, మరి చూడండి, బైబిల్ ప్రకారంగా those animals were to be eaten which chewed the cud. మరి చూడండి, అవి నమిలే జంతువులనే తినాలి వారు. నెమరవే జంతువుని తినారు వాళ్ళు. Now try to understand. జాగ్రత్తగా గమనించండి. Like the cow, మరి చూడండి, ఆవు they will quickly eat, అది త్వరగా తింటుంది, but they have 4 stomachs. అయితే దానికి 4 కడుపులు ఉన్నాయి. That's right. అది నిజము. They have 4 stomachs. మరి ఆవులో 4 కడుపులు ఉన్నాయి, దానికి ఉదరములు. Rumen, reticulum, salterium, abomasum. They are the names. సరే, ఆ పేర్లన్నీ చెప్పలేను కానీ 4 గదులు ఉన్నాయి. That's right. ఆమేన్. Then what they do is, సరే, ఇప్పుడు అవి ఏం చేస్తాయి? they take all the food in one stomach. మరి ఒక కడుపులో మొత్తం ఆహారాన్ని భుజించేస్తుంది. Then they bring it out ఇప్పుడు దాన్ని మరలా బయటకు and they తెస్తుంది, chew it దాన్ని నెమర వేస్తుంది. so that it gets digested. ఇప్పుడు అది చక్కగా జీర్ణం అవుతుంది. Today we have an end time message, indigestion. మరి అయితే ఈ రోజు అంత్యకాల వర్తమానపు అజీర్తి కలిగి ఉన్నాం. You have not digested the previous meal, the next meal is ready. అంతకు ముందు తిన్నది జీర్ణం కాలేదు, అప్పుడే తర్వాత భోజనం సిద్ధమైపోయింది. You're getting my point? అర్థమైందా నా మాటలో? This meeting, that meeting, ఆ that కూటం, ఈ message. కూటం, ఆ వర్తమానం, ఈ వర్తమానం. And you don't get time to think for what has been said. అసలు ఇంతవరకు మనం బోధించబడిన దాని గురించి ఆలోచించే సమయమే మనకు దొరకట్లేదు. Are you understanding? గ్రహిస్తున్నారండి? So you find that sometimes there is an overfeeding. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగా తిన్న అనుభూతి ఉంటుంది. But I would like to say this. అయితే ఈ మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. The Lord said, ప్రభువు చెప్పారు, blessed are those that hunger. మరి ఆకలి కలిగిన మీరు ధన్యులు. You see, when you eat too much, మీరు ఎక్కువగా తిన్నప్పుడు sometimes the hunger goes away. మరి ఆకలి పోతుంది.
But the Bible says, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే blessed are you when you hunger, ఆకలి కొనిన నీవు ధన్యుడివి, for you shall be filled. ఎందుకంటే నువ్వు తృప్తిపరచబడదు. A hungry man runs for the food. ఎందుకంటే ఆకలి కలిగిన వ్యక్తి ఆహారం కొరకు పరిగెత్తుతాడు. You run to the church. మరి సంఘానికి పరిగెత్తుతూ వెళ్తావు. You can't wait for the doors of the church to మరి open. సంఘం యొక్క తలుపులు తెరిచే వరకు కూడా నువ్వు కనిపెట్టలేవు. You are ready for your spiritual meal. నీ ఆత్మీయ ఆహారం కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. Amen. ఆమేన్. And that is why it's very important అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది. for we as believers విశ్వాసులమైన మనము to hunger. ఆకలి కలిగి ఉండాలి. A deep calling to the deep. కరడుని పిలుచుచున్నది. And you shall be filled. అప్పుడు మీరు తృప్తిపరచబడుదురు. Physically speaking, ఆ శరీరానుసారంగా మాట్లాడుచున్నాను. physically speaking, ఆత్మీయ శరీరానుసారంగా మాట్లాడుచున్నట్లయితే, if you fast, మీరు గాని ఉపవాసం ఉన్నట్లయితే you are a blessed man. నువ్వు ధన్యుడివై ఉన్నావు. It's a very good practice. అది చాలా మంచి అనుభవాలు అయి ఉన్నాయి. I don't ask you to keep a 40 days fast. నేను మిమ్మల్ని 40 రోజుల ఉపవాసాలు ఉండమని చెప్పట్లేదు. We don't have such doctrine. అలాంటి సిద్ధాంతాలు మనకు లేవు. But it is good to fast to purge our souls. మన ఆత్మలను శుభ్రపరచుకోవడానికి మన ఉపవాసం ఉండటం మనకు మంచిది. And to go in prayers. మరి ఉపవాసం ఉండి మనం ప్రార్థనలు చేయటం మంచిది మనకి. Fasting is feasting with the Lord. మరి చూడండి, ఉపవాసం అనేది ప్రభువుతో విందు అనుభవించటమై ఉన్నది. Are you understanding? మీరు గ్రహిస్తున్నారండి? So blessed are you that hunger. కాబట్టి ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు. You shall be filled. మీరు తృప్తిపరచబడుదురు. Then he said, తర్వాత ఆయన అంటున్నాడు, blessed are you that weep now, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, for you shall laugh. మీరు నవ్వుదురు. Maybe today you weep. బహుశా ఈ రోజు నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు. There might be some reason there's a weeping in your life. నీ జీవితంలో ఏడుపుకి ఏదో ఒక కారణం ఉండవచ్చు. But don't worry. కానీ కలవరపడకు, You shall laugh. నువ్వు నవ్వుతావు. Blessed are you when you are suffering today. ఈ రోజు నువ్వు శ్రమ పడుతున్నట్లయితే నువ్వు ధన్యుడివై ఉన్నావు. A time is coming. ఒక సమయం రాబోతుంది, You will laugh. నువ్వు నవ్వుతావు. Your joys are coming. నీకు సంతోషం రాబోతుంది. Sometimes we see things. కొన్నిసార్లు మనం కార్యాలు చూసినప్పుడు, Sometimes we find things are not happening in a good way. మంచి విధానంలో మన జీవితంలో ఆ సంఘటనలు జరగనప్పుడు And many times we weep. అనేక సార్లు మనం ఏడుస్తాము. But he said, blessed are you, అయితే ప్రభు అంటున్నాడు, మీరు ధన్యులు, for you shall laugh. ఎందుకంటే మీరు నవ్వుదురు. Amen. ఆమేన్. Blessed are ye when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you, and cast out your name as evil for the Son of Man's sake. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేయినప్పుడు మీరు ధన్యులు. Who are these people ఈ ప్రజలు ఎవరండి? who we are speaking about? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? Disciples. శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Those who understood that Messiah has come. మరి చూడండి, ఎవరైతే మెస్సయ్య రావాల్సి ఉన్నదని గ్రహించారో, Those who are being sought out by the Lord himself. మరి ప్రభు ఆయనే స్వయంగా వారిని వెతికాడు. Those in whose life that coming is identifying. మరి వారి జీవితాల్లో ప్రభు యొక్క రాకడ గుర్తించబడింది. I hope you're understanding. మీరు దీన్ని గ్రహిస్తున్నారని నేను They నమ్ముతున్నాను. are blessed people. వారు ధన్యులై ఉన్నారు. I want to show you in the book of Revelations. ప్రకటన గ్రంథం నేను మీకు చూపించగోరుతున్నాను. There is the same word blessed is written. మరి అక్కడ కూడా ధన్యులనే మాట రాయబడి ఉన్నది. And what is written there? అక్కడ ఏం రాయబడి ఉన్నది? Blessed and holy is he. ఆయన ఆశీర్వదించబడిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. That is part of the first resurrection. ఆ మొదటి పునరుద్ధానములో పాలిభాగస్తులైన వారు ధన్యులై ఉన్నారు. So this blessed group కాబట్టి ఈ ధన్యులైన గుంపు is actually the bride of Christ. వారు నిజానికి యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అయి ఉన్నారు. Are those people ఆ ప్రజలు who understood the coming, వారు ఆయన రాకడను అర్థం చేసుకున్నారు. who are becoming the partakers of divine nature. ఆ దైవికమైన స్వభావంలో వారు పాలిభాగస్తులయ్యారు. The coming of the Lord is identifying in them. మరి ప్రభు యొక్క రాకడ వారి యొక్క జీవితంలో గుర్తించబడుచు ఉన్నది. They are becoming the word for their age. వారు తమ కాలమునకు వాక్యముగా మారి ఉన్నారు. For them God is saying these things. వారి విషయంలోనే దేవుడి కార్యాలు Yours మాట్లాడుతున్నారు. is the kingdom of God. మీదే దేవుని రాజ్యము.
You hunger, but you shall be filled. మీరు ఆకలి కొని ఉన్నారు, అయితే మీరు తృప్తిపరచబడతారు. You weep today. ఈ రోజు మీరు ఏడుస్తున్నారు, Tomorrow you shall laugh. రేపు మీరు నవ్వుతారు. You weep in prayer today. ఈ రోజు మీరు కన్నీరు గారుస్తూ ప్రార్థిస్తున్నారు, Tomorrow when your prayers are answered, రేపు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబడినప్పుడు you shall laugh. నువ్వు నవ్వుతావు. Are you understanding? మీరు గ్రహిస్తున్నారా? How many times do you weep before Christ? క్రీస్తు ఎదుట మీరు ఎన్నిసార్లు ఏడ్చారు? Do you know this? మీకు ఈ సంగతి తెలుసా? There's a deep, it's a very, very deep scripture which we are just reading now. ఇప్పుడు మనం చదివింది చాలా లోతైన భావం కలిగిన లేఖనం అయ్యినది. Because I want to show you something. ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఒకటి చూపగోరుతున్నాను. This poor, ఈ బేదలు, this hungry, ఈ ఆకలి కొనిన వారు, this weeping ఈ ఏడ్చుతున్న వారు is a girl. అది ఎవరంటే అమ్మాయి. ఆమె Remember the Chicago boy? ఆ చికాగో అబ్బాయి జ్ఞాపకం అన్నాడా? Remember that girl who was working? మరి అక్కడ పని చేస్తున్న ఆ అమ్మాయి మీకు జ్ఞాపకం ఉన్నదా? She was poor. ఆమె బేదరాలు, She was hungry. ఆమె ఆకలితో ఉన్నది, She used to weep. ఆమె ఏడుస్తూ ఉన్నది. But who is speaking this message? అయితే ఈ వర్తమానం ఎవరు మాట్లాడుతున్నారు? Our bridegroom, మన పెళ్లి కుమారుడు మాట్లాడుతున్నాడు. who has said to her, ఆమెతో చెప్తున్నాడు ఆయన, will you marry me? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆయన. Next year I am coming. వచ్చే సంవత్సరం నేను రాబోతున్నాను. And then your weeping will stop. అప్పుడు నీ ఏడుపు ఆగిపోతుంది. You'll have a future home. నువ్వు భవిష్యత్తు గృహాన్ని కలిగి ఉండబోతున్నావు. You shall be filled. నువ్వు తృప్తిపరచబడతావు. Your cousins will hate you. నీ తోబుట్టువులు నిన్ను ద్వేషిస్తున్నారు. They will speak all manner of things. వారి నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. But don't worry about them. అయితే వారి గురించి నువ్వు కలవరపడవద్దు. You just watch at the clock. నువ్వు కేవలం ఆ గడియారాన్ని గమనిస్తూ ఉండు. You just be in expectations నువ్వు ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తూ ఉండు for the coming. ఆ రాక కొరకు. Blessed are you మీరు ధన్యులు. when men shall hate you, మనుషులు మిమ్మల్ని ద్వేషించరు, will separate you from their company, వారి యొక్క సమూహం నుండి మిమ్మల్ని వెలివేసినప్పుడు, shall reproach you, వారు మీ మీద నిందలు వేసినప్పుడు, cast out your name as evil మీ పేరు చెడ్డదని వారు మాట్లాడినప్పుడు, for the Son of Man's sake. మనిషి కుమారుని నిమిత్తం, Because you are preaching Son of Man, నువ్వు మనిషి కుమారుని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, because you are preaching His revelation, ఆయన ప్రత్యక్షతలు మీరు బోధిస్తున్నారు కాబట్టి, because you become a part of the mystery, ఆ మర్మములో నువ్వు ఒక భాగముగా మారావు కాబట్టి, people will separate themselves from you, ప్రజలందరూ కూడా నీ నుంచి వారు వేరైపోతారు. will cast you away, వారు నిన్ను వెలివేస్తారు, they'll speak evil about you, వారిని గురించి చెడ్డగా మాట్లాడతారు, they will say all manner of things. వారి ఇష్టం వచ్చినట్టుగా నీ గురించి మాట్లాడతారు. The Bible says, బైబిల్ చెప్తున్నది, rejoice in that day. ఆ దినమందు మీరు సంతోషిస్తారు. Not just rejoice, కేవలం సంతోషించడం కాదు, leap for joy. గంతులు వేయండి. You know, మీకు తెలుసా, సంతోషంతో గంతులు వేయాలి. when you preach the truth మరి సత్యాన్ని మీరు బోధించినప్పుడు, and people speak against you, ప్రజలు నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, actually you are getting sealed. నీవు ఖచ్చితంగా ఆ విత్తనం పొందుతున్నావు. Actually it is a mark on you. అది నీ మీద ముద్ర వేయబడుతుంది. You are marked. నీ మీద గుర్తు వేస్తున్నాడు It దేవుడు. is sure. ఆయన చూపిస్తున్నాడు, Yours is the kingdom. రాజ్యం నీదే. Are you understanding? గ్రహిస్తున్నారండి? When they'll say all manner of evil, వారిని గురించి అన్ని చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు rejoice. సంతోషించు. Many times you find people say, గంతులు వేయు. where are you going? ప్రజలను అడిగి ఎక్కడికి వెళ్తున్నావు? Sometimes you find half of families. Half our families, 50-50. సగం సగం కుటుంబాలు ఉంటాయి కదా. Husband in the message, wife not in the message, wife in the message, husband not in the భర్త message. వర్తమానంలో ఉంటాడు, భార్య వర్తమానంలో ఉండదు. లేకపోతే భార్య వర్తమానంలో ఉంటే భర్త వర్తమానంలో ఉండడు. So when the wife comes to the church, కాబట్టి భార్య సంఘానికి వచ్చినప్పుడు morning till the night, ఉదయం నుంచి సాయంత్రం వరకు husband asks, భర్త అడుగుతా ఉంటాడు, where were you the whole day? రోజంతా ఎక్కడికి వెళ్ళావు? I also go to the temple. నేను కూడా దేవాలయానికి వెళ్తున్నాను, I just spend 5 minutes there అక్కడ 5 నిమిషాలకు గడిపొస్తా నేను, and I come back home. ఇంటికి వచ్చేస్తున్నా నేను. What kind of meetings do you have? ఎలాంటి కోటాలు నీకు ఉండేది? అసలు ఏం కోటాలు అయ్యి? The whole day? రోజంతా నా కోటం అంటే? Do you really go to church or somewhere else? నిజంగా చర్చికి వెళ్తున్నావు, ఇంకెక్కడికైనా వెళ్తున్నావు ఆ పేరు Getting మీద? the point? ఏంటది? Then wife questions the husband. ఇప్పుడు భార్య భర్తను ప్రశ్నిస్తుంది, What kind of meetings? ఏం కోటాలండి మీరు వెళ్ళేది? You don't have time for me? నా గురించి ఆలోచించే సమయం లేదు నీకు? Only meetings, only meetings. కేవలం కోటాలేనా? Are you understanding? గ్రహించారా? Just meetings. కోటాలే.
Do you have some time for me? నా కోసం కొంచెం సమయాన్ని గడుపుతున్నారా? Are you catching the mystery? మర్మం గ్రహిస్తున్నారండి? It happens in our church. It happens in every church. మరి మన సంఘం, నా సంఘంలో జరుగుతుంది, అన్ని సంఘాల్లో జరుగుతూ ఉంటాయి అవి. You come at 10 o'clock at night, 12 o'clock at night. రాత్రి 10ంటికి వస్తున్నావు, 12ంటికి వస్తున్నావు. Do you really go to meeting or you go somewhere else? నిజంగా మీటింగ్కే వెళ్ళావా, ఇంకెక్కడికన్నా వెళ్ళావా? Understanding? చూసారా? All kinds of worldly things. ఇలాంటి లోకానుసారమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. So they think evil about you. వారు మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు, Then when you are working in the office, sir, can you give me leave? I have to go to some meetings. మరి నువ్వు ఆఫీసులో పని చేసినప్పుడు, అయ్యా నాకు లీవ్ ఇస్తారా, నేను మీటింగ్లకి వెళ్ళాలని అడిగినప్పుడు, Meetings. ఏమిటా కోటాలు How many meetings do you have? ఎన్ని కోటాలు ఉన్నాయి మీకు అసలు? After every few days you ask for a leave. 4-5 రోజులకు ప్రతిసారి అడుగుతున్న సెలవులు. Okay, I release you, go for the meetings or stay in this office. కాబట్టి ఉంటే ఆఫీసులోనే ఉండి, లేకపోతే అసలు మీటింగ్లోనన్నా వదిలేస్తాను నిన్ను. One of our brothers is facing that problem. మరి ఒక సహోదరుడు, మా సహోదరుడు ఒక ఆయన అలాంటి He సమస్యలు wanted to ఎదుర్కొన్నాడు. come here but he couldn't come. మరి ఆయన ఇక్కడికి రావాలనుకున్నాడు కానీ రాలేకపోయాడు. Because the office said either you attend your meetings or you attend the office. ఎందుకంటే ఆఫీసర్ ఆయన చెప్పాడు, నువ్వు ఉంటే ఆఫీసులోనన్నా ఉండి, లేకపోతే మీటింగ్లకు కన్నా వెళ్ళిపోయాయి. So many meetings. అనేక కోటాలు. You see, and then you weep. అప్పుడు మీరు ఏడుస్తారు. Oh Lord, ఓ ప్రభువా, I want to show you one thing. నేను ఒకటి మీకు చూపాలనుకుంటున్నాను. This weeping is a feminine attribute. మరి చూడండి, ఈ ఏడుపు అనేది స్త్రీ లక్షణం. The bride crying before her husband. మరి చూడండి, పెండ్లి కుమార్తె తన భర్త ఎదుట ఏడుస్తున్నది. And when the husband sees the tears of his wife, మరి చూడండి, భర్త తన భార్య యొక్క కన్నీరు చూసినప్పుడు he is moved towards her ఆమె వైపు కదిలించబడతాడు అతడు. to do something for her. ఆమె కొరకు ఏదో ఒక కార్యం చేస్తాడు. He can't see those tears. ఆ కన్నీటిని అతడు చూడలేడు. He wants to take her home. ఆమెను గృహానికి తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు. Are you understanding? గ్రహిస్తున్నారండి? How many times you find Brother Branham? ఓ మరి సోదరు బ్రహ్మం గారిని బట్టి దేవునికి When he's వందనములు. praying, he's weeping. ఆయన ఆ ఏడుపుని గురించి మనకు వివరించాడు. How many times he cries in the meeting? మరి ఎన్నోసార్లు ఆయన కోటాల్లో ఏడ్చాడు. How many times we weep before God? అనేక సార్లు మనం కూడా ప్రభు ఎదుట ఏడుస్తున్నాము. Oh Lord, what can I do? ప్రభు నేనేం చేయగలనయ్యా? Actually, that's a feminine attribute. నిజానికి అది స్త్రీతత్వమైనది. Is the woman స్త్రీ who gets in such a state, what should I do? ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆమంటది, అసలు నేనేం చేయగలను? Then the husband says, don't worry, don't panic, I will manage the things. భర్త అంటాడు, నువ్వేం భయపడు, మాకు అన్ని నేను చూసుకుంటాను. So we are the wife. కాబట్టి మనం భార్య అయి ఉన్నాము. So sometimes we panic and we weep. కొన్నిసార్లు మనం భయపడిపోతాం. Oh Lord, ఓ ప్రభువా, ఓ ప్రభువా. no problem, I'll manage it. ప్రభు అంటాడు, ఏం బాధ లేదు, నేను అన్ని చూసుకుంటాను. What happened on the ship? ఆ ఓడలో ఏం జరిగింది? Master, we perish. యజమానుడు, బోధకుడా, మేము చనిపోతున్నాము. Don't worry. ప్రభు అన్నాడు, Get కలవర. away, storm. ఓ మరి ఆ తుఫాన్ ఆపేశాడు. What manner of man is this? వాళ్ళు అనుకున్నారు, ఈయన ఎలాంటి మనుష్యుడు, Who is this? ఈయన ఎవరు? I'm not seeing disciples. నేను శిష్యులను I'm చూడట్లేదు. seeing a girl getting ready to be married to this man. మరి చూడండి, ఆ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి గురించి నేను What మాట్లాడుతున్నాను. kind of a man is this? ఈయన ఎలాంటి వ్యక్తి? Even the winds and the storm obey him. ఓ మరి సముద్రము, గాలి కూడా ఆయనకు లోబడుతున్నాయి. So that's a feminine attribute. కాబట్టి అది స్త్రీతత్వమై ఉన్నది. Rejoice. సంతోషించండి, Leap for joy. సంతోషంతో గంతులు వేయండి. You are Beelzebub. ఓ మరి వాడిని బయల్జెబూబు అంటారు. You are Antichrist. నువ్వు క్రాంతిక్రీస్తు అంటారు. Praise the Lord. ప్రభువు స్తోత్రం చెల్లించు. You are Lucifer. నువ్వు లూసిఫర్వి. Praise the Lord. ప్రభువు స్తోత్రం. Jump for joy. సంతోషంతో గంతులు వేయి. When Pharisees said Beelzebub, పరసీలు అన్నారు, ఆయన్ని బయల్జెబూబు అన్నారు. our Lord Jesus was not unhappy. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దుఃఖపడలేదు. He leaped for joy. సంతోషంతో గంతులు వేశాడు. You're Antichrist. మీరు అంత్యక్రీస్తు అన్నారు. You're Satan. నువ్వు సాతానుడు అన్నారు. You're a demon. నువ్వు దయ్యం అన్నారు. God bless you, brother. సహోదరుడు, దేవుడు నిన్ను దీవించుగాక. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. That's a sure sign. అది ఖచ్చితంగా నిశ్చయమైన సూచన. Something has happened in my life. నా జీవితంలో ఏదో జరిగింది. I am marked. నాకు దేవుడు ఆనవాలిచ్చాడు. Praise God for that. దానిని బట్టి ప్రభువుకు స్తోత్రము.
Now where is this message coming from? ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? It's not written in Luke, అది లోకాలో ఉన్నది, but it is coming from a mountain. అది పర్వతం మీద నుండి వస్తుంది. This is the sermon on the mount. ఇది కొండ మీద ప్రసంగమై ఉన్నది. When he's talking to his disciples. ఆయన తన శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు, And Jesus on the mountain, Brother Branham typed it with Moses on the mountain in the Old Testament. మరి చూడండి, యేసుక్రీస్తు పర్వతం మీద ఉన్న దానిని ప్రవక్త ఎలా పోల్చాడంటే పాత నిబంధనలో మోషే పర్వతం మీద ఉన్న దానితో పోల్చాడు. In the first Exodus, మొదటి నిర్గమములో when he went to the cloud ఆయన మేఘములోనికి వెళ్ళినప్పుడు and brought back the book of the law. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొచ్చాడు. Here is the prophet of the second Exodus. ఇక్కడ రెండవ నిర్గమ ప్రవక్త ఉన్నాడు. Went to the mountain ఆయన కూడా పర్వతం మీదకు వెళ్ళాడు. and explaining the law, ఆయన ధర్మశాస్త్రాన్ని వివరించాడు, explaining the book. ఆ పుస్తకాన్ని వివరించాడు. So it's the same picture. అదే చిత్రమైనది. And today under the third Exodus, ఈ రోజు మూడవ నిర్గమము కింద now it's the book ఆ గ్రంథము brought by a prophet ప్రవక్త ద్వారా తిరిగి from a తీసుకున్నాడు. mountain పర్వతం దగ్గర నుండి to the elect. ఏర్పరచబడిన వారికి ఇవ్వబడింది. You don't find horse riders here, మరి ఇక్కడ మీరు గుర్రపు స్వారీ చేసేవారు, but what you are just reading కానీ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? is the backside of the book. అది ఆ గ్రంథం యొక్క పూర్వరంగమైనది. Some blessed people, కొంతమంది ధన్యులు ఉన్నారు, some elect, ఏర్పరచబడిన వారు కొందరు the ఉన్నారు, bride of Christ. యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె ఉన్నారు. Are you understanding? మీరు గ్రహిస్తున్నారండి? I will say this. నేను ఈ మాట చెప్తాను, You are a wonderful church. మీరు అద్భుతమైన సంఘమై ఉన్నారు. But let me say this. అయితే మీతో ఈ మాట చెప్పనివ్వండి, You are a wonderful group of people. మీరు అద్భుతమైన గుంపు. But devil doesn't like that. అయితే సాతానుడికి అది ఇష్టపడడు. But Branham said సోదరుడు బ్రహ్నం చెప్పారు, he will make somebody do some wrong ఖచ్చితంగా ఎవడో ఒకటి చేత ఏదో ఒక తప్పు చేపిస్తాడు వాడు, and make somebody see that. ఇంకొకటి దాన్ని చూసేటట్లు చేస్తాడు. He said when you see wrong in your brother, నీ సహోదరులను ఒక తప్పిదం చూసినప్పుడు he said at that time you should get more closer. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ సమయంలో నువ్వు అతనికి మరింత సన్నిహితంగా వెళ్ళాలి. That is actually real love. అదే నిజమైన ప్రేమ. Get closer to him. ఆయనకి మరింత సమీపస్తుడుగా వెళ్ళు. Are you understanding? గ్రహిస్తున్నారా? Talk with him ఆయనతో మాట్లాడు. in that love of Christ అది క్రీస్తు ప్రేమ అన్నది. and pray ప్రార్థించు, with him ఆయన జయించు, to bring that brother out. ఆ సహోదరుని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురా. He said but what happens? కానీ ఏం జరుగుతుంది? Devil will throw a poison in the church సాతానుడు సంఘములో విషాన్ని జిమ్ముతున్నాడు. and they'll spread like a poison in the church మరి సంఘంలో విషం వల్ల వ్యాపిస్తుంది. because devil hates your unity. ఎందుకంటే నీ ఐక్యతని సాతానుడు ద్వేషిస్తున్నాడు. One thing that the devil will play is make you confused regarding your minister. మరి చూడండి, సాతానుడు చేసేటువంటి ఆ ఎత్తుగడల్లో ప్రధానమైనది ఏంటంటే నీ సేవకుడిని సందేహించేటట్లు వాడు చేస్తాడు. Because if devil can make you disbelieve your pastor, he has won. మరి చూడండి, సాతానుడు గన మీ చేత మీ పాస్టర్ గారిని అపనమ్మకం కలిగించేటట్లు మీలో చేయగలిగితే వాడి సంఘాన్ని జయించినట్లే. You will sit in the meetings మీరు కోటాల్లో కూర్చుంటారు, only with a critical eye, మరి కేవలం విమర్శనాత్మకమైన కన్నులతో నువ్వు కూర్చుంటారు. and you'll never benefit from the ministry. ఆ పరిచర్య ద్వారా మీకు ఏ ప్రయోజనము దొరకదు. Branham said to benefit from a gift you should believe in the gift. సహోదరుడు బ్రహ్నం గారు అన్నాడు, ఒక వరము వలన నువ్వు ప్రయోజనం పొందాలంటే ఆ వరమును నువ్వు విశ్వసించాలి. As humans మానవులంగా we can make mistakes, మనం పొరపాట్లు చేయొచ్చు, but the gift కానీ వరం comes from God. అది దేవుని నుండి వచ్చింది. I want to tell you something. నేను మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. People have a habit ప్రజలకు ఒక అలవాటు ఉంది, of changing churches. సంఘాలు మార్చడం అనే I don't అలవాటు. like this pastor. నాకు ఈ పాస్టర్ ఇష్టం లేదు, I'm leaving this church. నేను ఈ సంఘాన్ని Can వదిలిపెడుతున్నాను, I come to your church? నేను మీ చర్చికి వచ్చాను, Can I come to your church? నేను మీ చర్చికి వస్తున్నాను. I want to say something. నేను మీకు ఒకటి చెప్పాలి. If you know where you belong, నువ్వు నిజంగా ఎక్కడికి చెందినవాడు నువ్వు ఎరుగుంటే you'll be blessed from that place. ఆ స్థలము నుండి నువ్వు ఆశీర్వదించబడతావు. Don't be a wandering star. కాబట్టి దారి తప్పి తిరిగే నక్షత్రం వలె ఉండొద్దు. David is the king. దావీదు రాజు. Did he make mistake? ఆయన పొరపాటు చేశాడా? Yes. అవును. He numbered the people. ఆయన ప్రజలను లెక్క వేశాడు. But listen brother, because he is the elect of God, అయితే వినండి సోదరుడు, ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కాబట్టి God turned his mistake into a revelation. దేవుడు ఆయన తప్పిదాన్ని ఒక ప్రత్యక్షతగా మార్చాడు. You have to wait నువ్వు కనిపెట్టాలి, and you have to watch నువ్వు గమనించాలి, and you have to see the supernatural, సహజాతీతమైన దాన్ని నువ్వు చూడాలి. and then God will bless you. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Are you understanding? నా మాటలు మీరు గ్రహిస్తున్నారా?
I want to say this. నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. That's become a cause of confusion in the ministry and churches today. ఈరోజు పరిచర్యల్లోనూ సంఘాల్లోనూ అది పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. People just leaving the church. ప్రజలు చర్చలు వదిలిపెడుతున్నారు. Can I come to you? నేను మీ దగ్గరికి వస్తున్నాను. If he's a real pastor, అతను నిజమైన కాపరైతే he'll say, go back to your pastor. ఆయన అంటాడు మీ కాపర దగ్గరికే వెళ్ళండి, Talk with him. ఆయన దగ్గరికి వెళ్ళండి. No, brother, we want to come to you. లేదండి ఆయన నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం. They bring differences in the ministers. ఇప్పుడు సేవకుల మధ్య వారు భేదాలు సృష్టిస్తున్నారు. They create differences, they create fights. మరి వారు భేదాలు సృష్టిస్తున్నారు, పోట్లాటలు సృష్టిస్తున్నారు. But I want to tell you something. అయితే నేను మీకు ఒకటి చెప్పాలి. The real bride of Christ, నిజమైన యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె, she knows where she belongs. ఆమె ఎక్కడికి చెంది ఉన్నదో ఆమె ఎరిగి ఉన్నది. Let me tell you something. సంగమ మీతో చెప్పనివ్వండి. God has given you a wonderful pastor. దేవుడు మీకు అద్భుతమైన కాపరిని ఇచ్చాడు. I know him. నేను ఆయన ప్రేమిస్తున్నాను. And not just on your face, but behind him also, I say that. కేవలం ఆయన ముఖం మీదే కాదు, ఆయన వెనక కూడా నేను అదే మాట చెప్తాను. He's got the revelation of this hour. ఈ గడియ యొక్క ప్రత్యక్షతను ఆయన పట్టుకున్నాడు. He has the word for this age. ఈ కాలం యొక్క వాక్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. God has used him. దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. And God has vindicated him. దేవుడు ఆయన రుజువుపరిచాడు. Once that thing has happened, ఒకసారి ఆ కార్యం జరిగినప్పుడు then you need to stay there. నువ్వు అక్కడే నిలబడి ఉండాలి. Devil will try to make you disbelieve this brother. సాతానుడు ఏం చేస్తాడంటే ఈ సహోదరుణ్ణి నమ్మకుండా ఉండేటట్లు వాడు చేస్తాడు. But if God has ordained him for you, అయితే దేవుడు ఆయన్ని మీ కొరకు ఏర్పరిచినప్పుడు even I cannot take his place. నేను కూడా ఆయన స్థానాన్ని తీసుకోలేను. I can come and just help you. నేను వచ్చి మీకు సహాయం చేయగలను. But ultimately your rapture is based on this ministry. అయితే చిట్ట చివరికి మీ ఎత్తబడుట అనేది ఈ వ్యక్తి యొక్క పరిచర్య మీద ఆధారపడి ఉన్నది. Are you understanding? గ్రహించారండి? What was the problem with Korah and Dathan? కోరాహు దాతానుతో సమస్య ఏంటి? Throughout their life, వారి జీవితకాలం అంతయు they were confused regarding Moses. మోషే గురించి వారు గందరగోళంలోనే ఉన్నారు. They never understood Moses. వారు అన్నటికీ మోషేని అర్థం చేసుకోలేకపోయారు. What's the problem with this majority of people? ఈ రోజు అత్యధికుల యొక్క సమస్య ఏంటి? They didn't have confidence in Moses. వారికి మోషే మీద నమ్మకం లేదు. God just took them away. వారు ఆయన త్రోసివేశారు. God brought a new generation. దేవుడు ఆ తరం అంతటిని తొలగించి కొత్త తరాన్ని తెచ్చాడు. Their children. వారి పిల్లలని. But you see, from that old generation, అయితే పాత తరం నుండి Joshua and Caleb యెహోషువ కాలేబు మాత్రమే stayed with Moses. వారు మోషేతో నిలబడ్డారు. I'll give you an example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. Sorry, I started preaching, brother. సహోదరుడా నేను ఇప్పుడు ప్రసంగం ప్రారంభించాను. But I'll try to stop fast. మరి నేను త్వరగా ముగిస్తాను. I don't want to preach. నేను బోధించడం నాకు ఇష్టం లేదు. I just want to say some things. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. One day, ఒక రోజు I shared at my church also నా సంఘంలో కూడా నేను వీటిని పంచుకున్నాను. a small drama. ఒక చిన్న నాటకంగా చెప్పాను. There's lot of shouts and noises in Moses' house. మరి మోషే ఇంట్లో చాలా కేకలు అరుపులు ఉండేవి. Somebody came and heard. లోపలికి వచ్చి విన్నారు ఎవరు? Hey, ఏంటి? something is happening in this house. ఇంట్లో ఏదో జరుగుతుంది. Are you understanding? గ్రహించారా? Lot of shouts. ఇంట్లో ఎప్పుడు అరుపులు. Sister Miriam is shouting. సహోదరు మిరియాం గారు అరుస్తున్నారు. Aaron is shouting. అహరోను కేకలేస్తున్నాడు. Moses is not shouting, he's keeping quiet. మోషే మాత్రం ఏం మాట్లాడట్లే, మౌనంగా ఉన్నాడు. They're all shouting. What's happening? అందరూ అరుస్తున్నారు. ఏం జరిగింది? You know what? ఏంటో తెలుసా? Pastor Moses' house, there's a fight going on. పాస్టర్ మోషే గారి ఇంట్లో దెబ్బలాటలు జరుగుతున్నాయి. You know, latest news. తాజా వార్త ఇది. Latest news. తాజా వార్త. News of the day. ఈ రోజు వార్త. Fight in pastor's house. పాస్టర్ ఇంట్లో పోట్లాట. You know? చూసారా? Whose side will you take? నువ్వు ఎవరి పక్షం వహిస్తావు? Those who are not involved in the fight. ఎవరైతే పోట్లాటలో లేరో వాళ్ళ పక్షం వహిస్తాను. Now parties are becoming amongst them. మరి వాళ్ళ మధ్య పార్టీలు అయిపోయినాయి, గుంపులు ఏర్పడిపోయినాయి. One said Moses is right. ఒక ఆయన అంటాడు మోషే గారిదే నిజమండి అంటాడు. Another one said. ఇంకొక ఆయన అంటాడు But Moses should understand. అయితే మోషేకి అర్థం చేసుకోవాలండి. Miriam is his elder sister. మిరియామ ఆయనకు అక్క. And Aaron is elder brother. అహరోను అన్నగారు. And they should understand that sister and brother should have the respects. కాబట్టి అన్న అక్క కాబట్టి వాళ్ళని గౌరవించాలి. మోషేకి ఆ మాత్రం తెలీదా? And what's the problem? ఇక్కడ సమస్య ఏంటి? Moses marrying an Ethiopian girl. మోషే ఇథియోపియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. His wife is a problem. ఇప్పుడు ఆయన భార్య సమస్య ఇక్కడ. Are you understanding? గ్రహించారా?
Why didn't you marry a Hebrew? ఎందుకు నువ్వు ఆమెను వివాహం చేసుకున్నావు ఇథియోపియరాల్ని? Why have you married a Gentile? నువ్వు అన్యురాల్ని ఎందుకు వివాహం చేసుకున్నావు? Moses also had a Gentile wife. మోషే కూడా అన్ని జనురాలైన భార్యను కలిగి ఉన్నాడు. It's a type of Christ. అది క్రీస్తుకు మాదిరిగా ఉన్నది. You know that? హల్లెలూయా. Ethiopian girl, the Bible says. బైబిల్ చెప్తున్నది ఆయన కుషు దేశస్తురాలను You వివాహం. married an Ethiopian girl? మరి ఏంటి ఇథియోపియా అమ్మాయిని వివాహం She చేసి? doesn't understand our language. మన భాష ఆమెకు రావట్లేదు, She doesn't understand our tradition. మన సాంప్రదాయాలు ఆమెకు అర్థం కావట్లేదు. From where have you brought this girl? అది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారేమని నువ్వు? You know, fights. పోట్లాటలు. Okay, that's a family fight. సరే అది కుటుంబ పోట్లాట. God came down దేవుడు దిగొచ్చాడు, and brought a judgment. తీర్పుని తీసుకొచ్చాడు. But listen carefully. కానీ జాగ్రత్తగా వినండి. I'm showing you the other side. మరొక ప్రక్క చూపిస్తా నేను. What's happening with the people? ప్రజల మధ్య ఏం జరుగుతుంది? There's a fight in Moses' house. మోషే ఇంట్లో పోట్లాటలండి. Fight. మోషే ఇంట్లో పోట్లాటలు. Now I show a drama. నేను ఇక్కడ నాటకంగా చూపించాను. An angel of the Lord is moving in the camp. కాబట్టి ప్రభు దూత ఆ శిబిరములో తిరుగుతూ ఉన్నాడు. And when he's moving in the houses, ఆయన ఇళ్లలో తిరుగుతున్నప్పుడు God is telling that angel, దేవుడు ఆ దూతతో చెప్తున్నాడు, give me a report on what is happening in these houses. అసలు ఈ ఇళ్లలో ఏం జరుగుతుందో ఆ నివేదిక నాకు పంపించు అన్నాడు ప్రభు. House number 1. ఇంటి నెంబర్ 1. What's the discussion? ఏంటి అక్కడ సంభాషణ? Fight in the pastor's house. పాస్టర్ గారి ఇంట్లో పోట్లాటలు. House number 2. రెండో ఇల్లు. Fight in the pastor's house. పాస్టర్ ఇంట్లో పోట్లాటల గురించి మాట్లాడుతున్నారు. Everybody is busy in that gossip. ఇప్పుడు అందరూ కూడా ఆ పుకారుల్లో తీరిక లేకుండా ఉన్నారు. And after traveling house after house after house after house, అన్ని ఇళ్ళు దర్శించిన తర్వాత finally the angel comes to a house. మరి చివరికి దూత ఒక ఇంటికి వచ్చాడు. And this house of Joshua. యెహోషువ ఇంటికి వచ్చాడు ఆయన. Angel looks in that house. ఆ ఇంట్లో చూసినప్పుడు Joshua is reading a message book. యెహోషువ వర్తమాన పుస్తకం చదువుతున్నాడు. He's reading the promises given to Abraham. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానాల గురించి చదువుతున్నాడు. దేవుని స్తోత్రం. We are going to the promise. మన వాగ్దాన దేశానికి We are వెళ్ళబోతున్నాం. going to the land. ఆ దేశానికి మనం వెళ్ళబోతున్నాం. Angel said, దేవదూత అన్నాడు, ఓహో. And he goes to the house of Caleb. కాలేబు ఇంటికి వెళ్ళాడు. No discussions. అక్కడ అసలు ఏ చర్చలు లేవు. The only thing happening is అక్కడ జరిగేదంతా ఒకటే, promise. వాగ్దానం. The land. దేశం. Other side of Jordan. ఆ యొర్దాను ఆవలి భాగం. The angel came back and told God that. దూత తిరిగి వచ్చి దేవునితో చెప్పాడు. Lord said, wonderful. ప్రభు అన్నాడు, అద్భుతం. It shows what kind of spirits the people have. ఈ రోజు ప్రజలు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారో అది చూపిస్తుంది. Are you understanding? మీరు గ్రహిస్తున్నారా? They are not even interested in those things. అలాంటి వాటి మీద మనకు ఆసక్తి కూడా లేదు. They know God's spirit is in this man. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో ఉన్నది. He is God's gift to us. ఆయన దేవుడు మనకిచ్చిన వరమై ఉన్నాడు. And since he is God's gift to us, ఆయన దేవుడు మనకిచ్చిన వరము కాబట్టి a fight in his house, ఆ ఇంట్లో పోట్లాట్లు ఉన్నా that's his matter. ఆయన సమస్య లేదు. God will look to that. దేవుడే దాన్ని చూస్తాడు. But as far as we are concerned, కానీ మనకైతే we are following that message. మనం ఆ వర్తమానాన్ని వెంబడిస్తున్నాం. We are following that gift. ఆ వరాన్ని మనం వెంబడిస్తున్నాం. And you know what happened finally? చివరికి ఏం జరిగిందో తెలుసా? It was this Joshua ఈ యెహోషువ that Moses said, మోషే చెప్పాడు, take my stick now. ఇదిగో ఈ నా కర్రను తీసుకో, ఇప్పుడు నువ్వు Take these books. ఈ పుస్తకాలు తీసుకో. The Lord is with you. ప్రభు నీకు తోడుగా Now ఉన్నాడు. you lead the people in the land. నీవు ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించు అన్నాడు. Are you understanding? మీరు గ్రహించారా? These are those people ఈ ప్రజలు వారు who stayed true with their gift. వరంతో యథార్థంగా నిలబడ్డారు. But Branham said, సోదరుడు బ్రహ్మం చెప్పారు, when the people rally around their gift, ప్రజలు ఎప్పుడైతే ఆ వరము చుట్టూ తిరుగుతారో it brings a millennium amongst them. అది ప్రజలకు వారి మధ్య 1000 ఏండ్ల పరిపాలన తీసుకుని వస్తుంది. It brings a golden age amongst them. అది వారి మధ్య బంగారు స్వర్ణయుగాన్ని తీసుకుని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. So devil will try to bring suspicion amongst you, కాబట్టి సాతానుడు మీ మధ్య అనుమానాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తాడు. amongst each other. ఒకరి మీద ఒకరికి Bring అనుమానం, suspicion, bring thoughts. ఆలోచనలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. Get rid of those spirits. ఆ ఆత్మల నుంచి దూరం అవ్వండి. They are demons. అవి దెయ్యాలు. They never believed in the time of Moses. మోషే కాలంలో దెయ్యాలు నమ్మలేదు. They never believed in the time of Noah. నోవహు కాలంలో ఎన్నడూ వారు They నమ్మలేదు. never believed in the time of Christ. క్రీస్తు కాలంలో వారు ఎన్నడూ నమ్మలేదు. How can they believe today? ఈ రోజు ఎలా నమ్ముతారు? Because those same spirits ఎందుకంటే అవే ఆత్మలు have been loosed from hell. అవి నరకం నుంచి విడుదల చేయబడ్డాయి. And where will the demons go first today? ఆ దెయ్యాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? ముందుగా Other religion people? ఇతర మతాల వాళ్ళ దగ్గరికి Devil వెళ్తున్నాయి. knows they're already his. ఎందుకంటే అపవాదికి తెలుసు వారందరూ వారి సొత్తు. To denominationals? మత శాఖల దగ్గరికి They're వెళ్తున్నారు. already his. లేదు, అక్కడ వారు కూడా His వాళ్ళ target is you. కాబట్టి వాడి గురి అంతా మీరే.
His target is the believers. మరి చూడండి వాడి యొక్క గురి విశ్వాసులు అయి ఉన్నారు. Are you understanding? గ్రహిస్తున్నారండి? Put all kinds of suspicions in you. ఈ నీలో అనేక రకాలైన అనుమానాలు But when రేకెత్తిస్తాయి. you stay true to the word అయితే వాక్యం ఎదుట నువ్వు యథార్థంగా నిలబడినప్పుడు, and true to your gift, నీ వరముతో నువ్వు యథార్థంగా నిలబడినప్పుడు God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. First he says, blessed, blessed, blessed. మొదటగా ధన్యులు 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 And అన్నాడు. then says, rejoice. సంతోషించండి. But from verse 24, 24వ వచనం నుండి ఆయన అంటున్నాడు, he speaks, woe. ఆయన అంటున్నాడు Verse 25, woe. 24 అయ్యో శ్రమ, Woe. శ్రమ. Verse 26, woe. 26వ వచనం శ్రమ. After blessings, ఆశీర్వాదాల తర్వాత now there are woes. శ్రమలు ఉన్నాయి. Woes on those who don't follow that. ఎందుకంటే దానిని ఎవరైతే వెంబడించలేదో వారికి శ్రమ. What are these woes? ఈ శ్రమలేంటి? Trumpets, బూరలు, wars, ఓ యుద్ధాలు, Armageddon. అర్మగెద్దోను. For whom? ఎవరికి? For that other group, మిగిలిన గుంపుకి, which are not part of that blessed group. ఈ ధన్యులైన గుంపు కాని వారికి. And if you read that blessed group, మరి చూడండి, ధన్యుల గుంపు గురించి మనం చదువుతున్నాం. love your enemies, నీ శత్రువుని ప్రేమించు. do good to them which hate you. Verse 27, 27వ వచనం చెప్తుంది, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, bless them that curse you, నేను శపించు వారిని దీవించు, pray for them which despitefully use you. మరి మిమ్మలను బాధించు వారికి వరకు మీరు ప్రార్థించండి. Unto him that smiteth thee on the one cheek, నేను ఒక చెంప మీద కొట్టువానిని also offer also the other. రెండవ చెంప కూడా త్రిప్పుము. Him that takes away thy cloak, నీ పైబట్టు ఎత్తుకుని పోవు వానిని forbid not to take thy coat also. నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. What is our Lord teaching? ప్రభు ఏం బోధిస్తున్నాడు? In cunning way, మరంటే మోసకరమైన విధానంలో he took your cloak, వాడిని పైబట్ట తీసివేశాడు, give the cloth also. ఆ అంగీని కూడా ఇచ్చేసాడికి. But if I give my cloth, కానీ నేను అంగీకి ఇస్తే what will I wear? నేనేం ధరించాలి? Don't worry. కలవరపడకు, That is my provision. అది నేను నీకు అనుగ్రహిస్తాను. I can read so many things. నేను అనేక విషయాలు ఇక్కడ చదవగలను. But let me show you something. అయితే ఒకటి చూపనివ్వండి. Verse 34. 34వ వచనం. Can you read it, brother? మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. Verse 35. ఎస్ సార్. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పతై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. Sometimes you find this is a major problem in many churches. ఈరోజు చాలా సంఘాల్లో ప్రధాన సమస్య ఇదే. I gave money to this man. నేను ఈయనకు డబ్బులు ఇచ్చానండి, అప్పు He has not returned it back. తిరిగి ఇవ్వలేదు నాకు. Understanding? చూసారా What does scripture say about it? లేఖనం ఏం చెప్పింది దాని గురించి? Give, ఇవ్వు, but don't expect him to return it back. కానీ తిరిగిస్తాడని ఆశించు మాకు. Give with a heart of not taking it back. తిరిగి తీసుకోను అనే హృదయంతో ఇవ్వు. Then you will be called children of the highest. అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులని పిలువబడతారు. Listen carefully. వింటున్నారా? That's why I told in my church, అందుకే నా సంఘంలో నేను చెప్తాను, either don't give అసలు ఇవ్వద్దు. if you can't give, ఇవ్వలేకపోతే, but if you give, ఒకవేళ ఇస్తే don't expect him to return it back to you. తిరిగి ఇస్తాడని మాత్రం ఆశించొద్దు. Don't lend him, అప్పు ఇవ్వద్దు, give him. ఆయనకి ఇచ్చేసేయి. Understanding? గ్రహించారు? అప్పుగా ఇవ్వద్దు, And never పూర్తిగా play, ఇచ్చేసేయండి. and never play a loan game in your church. కాబట్టి సంఘంలో ఎప్పుడు అప్పు ఆటలాడొద్దు. I give you 10 rupees, నేను 10 ఇస్తాను, you return to me 12. 12 రూపాయలు ఇవ్వు తిరిగి. Banks do that, బ్యాంకులు చేయండి ఆ పని, and other financial agencies do that. లేకపోతే వేరే ఆర్థిక సంస్థలు చేయనివ్వండి. Believers don't do that. కానీ విశ్వాసులు ఆ ఆట ఆడొద్దు. Are you understanding? గ్రహిస్తున్నారా? And give and don't expect to return back. ఇవ్వండి, తిరిగి ఇస్తారని ఆశించమాకండి. God bless you, brother. సోదరుడు దేవుణ్ణి దీవించుగాక. He didn't return it back. ఆయన నాకు తిరిగి ఇవ్వలేదు. Praise the Lord. ప్రభుకు స్తోత్రం చెల్లించు. You are not at a loss. నువ్వు నష్టపోలేదు. What he didn't return back, ఆయన ఏది నీకు తిరిగి ఇవ్వలేదు, he will return back. ఆయన తిరిగి ఇస్తాడు నీకు. And he will return back 100-fold. ఆయన 100 రెట్లు తిరిగి ఇస్తాడు.
So you are never at a loss. కాబట్టి ఎన్నటికీ నువ్వు నష్టపడవు. I have seen it many times. నేను అనేక సార్లు చూసేదాన్ని. Are you understanding? గ్రహిస్తున్నారా మీరు? All these things are written. ఇవన్నీ రాయబడి ఉన్నాయి. And I'll jump to verse 47. 47వ వచనానికి నేరుగా వెళ్ళిపోతాం. After explaining all these things, ఇవన్నీ చెప్పిన తర్వాత you can go home and read all that. ఇవన్నీ ఇంటికి వెళ్ళి చదవండి మీరు. Verse 47 says, 47వ వచనం చెప్తుంది, whosoever cometh to me and heareth my sayings and doeth them, I will shew you to whom he is like. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. He is like a man which built an house and digged deep and laid the foundation on a rock. And when the flood arose, the stream beat vehemently upon that house and could not shake it, for it was founded upon a rock. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. To follow all this, ఇవన్నీ నువ్వు గన వెంబడిస్తే, you have to dig deep. ఇవన్నీ వెంబడించాలంటే నువ్వు లోతుగా త్రవ్వాలి. These are not just statements. ఇవేవో వాక్కులు కాదు ఇవి. Behind these statements there are mysteries. ఈ ప్రవచనాల వెనకాల మర్మాలు దాగి ఉన్నాయి. He's like a man అతడు ఎలాంటి వాడంటే who digged very deep బాగా లోతుగా త్రవ్వి and found a rock. బండను కనుగొని, I'll build my church upon this rock. ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుదును. And what is that rock? ఆ బండ ఏంటి? Revelation of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. So that rock is a revelation. కాబట్టి ఆ బండ ప్రత్యక్షత. And a man dig deep ఆ లోతుగా త్రవ్విన to వ్యక్తి find that rock ఆ బండను కనుగొని as a foundation. ఒక పునాదిగా And then he started building upon it. దాని మీద కట్టడం ప్రారంభించినప్పుడు Storms came, తుఫాన్లు వస్తాయి, floods came, వరదలు వచ్చాయి, and all those things happened. అవన్నీ జరిగాయి. But the house stood. అయితే ఇల్లు నిలబడింది The స్థిరంగా. house did not fall away. ఆ ఇల్లు కదిలిపోలేదు. That church, ఆ చర్చి which is digged deep, లోతుగా త్రవ్విన సంఘం, built on a foundation, ఆ పునాది మీద కట్టిన సంఘం, on a rock, బండమని పునాది మీద and follows these things, ఈ కార్యాలను వెంబడించే సంఘం cannot fall. అది కదిలిపోదు, పతనం కాదు. Are you understanding? అర్థం చేసుకున్నారా? Think deep on that. కాబట్టి ఆ లోతుగా And త్రవ్వండి. I thank God for such a man, అలాంటి దైవజనుని బట్టి దేవునికి a వందనాలు. man of God sitting here, అలాగే అలాంటి కూర్చున్న వారందరిని బట్టి వందనాలు. who are not taking the church in shallow things. మరి చూడండి, సంఘంలో నేను ఏదో పై మాటలు నేను మాట్లాడట్లేదు. Just baptism, Godhead, that's all. ఏదో దైవత్వం, బాప్తిస్మం అది మాత్రమే కాదు. You see, I call such preaching like a bus conductor. మరి అలాంటి బోధన నేను బస్ కండక్టర్ అని పిలుస్తాను. And I give the famous example of Delhi buses. I don't know about here. మరి మీ సంగతి నాకు తెలియదు కానీ ఢిల్లీ బస్సుల గురించి నేను చెప్తాను. Say, okay, I'll give an example. ఉదాహరణ చెప్తాను. The bus is going to the railway station. మరి బస్సు రైల్వే స్టేషన్ వెళ్తుంది అనుకోండి. The conductor is shouting, కండక్టర్ గారు కేకేస్తాడు, station, 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 స్టేషన్ అంటాడు. station, station. People are coming in. ప్రజలు లోపలికి వస్తారు, People are getting in. ప్రజలు లోపలికి వస్తున్నారు. Now the bus is full. బస్సు నిండిపోయింది. He's still beating. ఇంకా గాడుతా ఉంటాడు, Station, station, station. స్టేషన్ స్టేషన్ అని. People are just getting in. ప్రజలు లోపలికి వస్తారు. And when the people get in, ప్రజలు లోపలికి వచ్చిన తర్వాత, sir, I want to take my seat. అయ్యా నాకు సీటు కావాలి. Oh, find it wherever you want to. అయ్యా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో అంటాడు. See, I'll come to you later on. నేను తర్వాత వస్తాను నీ దగ్గరికి. He's not bothered in getting the people their position. కాబట్టి ప్రజలకు సీటు దొరికిందా లేదనేది వాడికి అవసరం లేదు. He's not busy in people getting the tickets. ప్రజలకు టికెట్లు అమ్మటమే వాడు దృష్టి పెడతాడు కానీ వాళ్ళకి సీటు దొరికిందా లేదనేది ఆడ ఆలోచన చేయడు. He's just busy in calling people. ప్రజల్ని పిలవటంలోనే తీరిక లేదు ఆయనకి. Take baptism. బాప్టిజం Baptism. బాప్టిజం బాప్టిజం తీసుకో, బాప్టిజం తీసుకో. After baptism, what? బాప్టిజం తర్వాత ఏంటి? Now the bus is full. బస్సు నిండిపోయింది. I'm getting it. అర్థమైందా? What should I do now? ఇప్పుడు ఏం చేయాలి? Find your place. నీ స్థలం సీట్ ఎక్కడ దొరికితే అక్కడ. But I thought you will tell me where to sit. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి చెప్పండి. Find your place wherever you want to. ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవా. That's the kind of preaching sometimes we have. అలాంటి బోధకులు ఈ మధ్య ఉన్నారు. అలాంటి బోధలు ఉన్నాయి. Are you understanding? Right, But a sir. real minister, కానీ నిజమైన సేవకుడు he calls him. ఆయన లోపలికి You పిలుస్తాడు. sit there. అక్కడ కూర్చో నువ్వు. You sit there. నువ్వు ఇక్కడ కూర్చో. This is your ticket. ఇదిగో నీ టికెట్ ఇదిగో. There's no confusion in the bus. బస్సులో గందరగోళం ఉండదు. ఇక There's no chaos in the bus. బస్సులో అంధకారం ఉండదు. There's no like this ఏలాడుతూ ఉండదు. ఇక in the bus. బస్సులో The bus is a bus but not a zoo. బస్సు అనేది బస్సు అండి, అంతేగాని జంతు ప్రదర్శనశాల కాదు. Are you understanding?
గ్రహించారా? Many times you find buses become a zoo అనేక సార్లు బస్సులు జంతు ప్రదర్శనశాల because of these conductors. ఎందుకంటే ఈ కండక్టర్లు. But we have some wonderful ministers అయితే మనకు అద్భుతమైన సేవకులు ఉన్నారు. who don't just call people, కేవలం పిలవటం మాత్రమే కాదు give కానీ them వాళ్ళు their place, వారిని సరైన స్థానాల్లో their position. వారి స్థానాల్లో వారిని ఉంచుతారు. I thank God for such a minister. అలాంటి సేవకుని బట్టి వందనాలు. The minute I came here, I saw this girl నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు called looking towards Christ. ఆమె క్రీస్తు వైపు చూస్తున్నది. That's you. అది మీరే, That's me. అది నేనే. Are you understanding? గ్రహిస్తున్నారా? We weep మనం ఏడుస్తున్నాం before Him. ఆయన ఎదుట. We hunger. మనం ఆకలి కొని ఉన్నాం. We thirst for Him. మన ఆయన కొరకు దప్పిక కొని ఉన్నాం. And He said, "You shall be filled." ఆయన అన్నాడు మీరు తృప్తి పరచబడుదురు. There's a revelation behind this. దాని వెనక ఒక ప్రత్యక్షత ఉన్నది. There may be many big churches in this locality, ఈ ప్రాంతంలో గొప్ప పెద్ద పెద్ద సంఘాలు ఉండొచ్చు, but I call them cousins. కానీ నేను వాటిని తోబుట్టువులు అని పిలుస్తాను. One day God came to on the backside here, ఒక రోజు దేవుడు ఆ వెనక భాగంలో వచ్చాడు. and He found a girl here, అక్కడ ఉన్న ఒక అమ్మాయిని కొనుగొన్నాడు. and that Chicago boy said, ఆ చికాగో అబ్బాయి చెప్పాడు, "Will you marry me?" నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? That voice didn't go to those big churches, ఆ పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళలేదు ఆయన. but it came to this little girl. ఆ చిన్న అమ్మాయి దగ్గరకు వచ్చాడు. The promise is with you. ఆ వాగ్దానం నీకే ఇవ్వబడింది. The promise is not with them. వాగ్దానం వారికి లేదు. They are dancing, వారు నాట్యం ఆడుతున్నారు. rejoicing in their work, వారి పనుల్లో వారు సంతోషిస్తున్నారు. but the promise is with you. కానీ వాగ్దానం మీకున్నది. And she got ready. ఆమె సిద్ధపరచబడింది. And she got ready, and she was not worried about their teasing her. మరి చూడండి, ఆమె సిద్ధపడి ఉన్నది. వారు ఆమెను ఆట పట్టించడం గురించి ఏం She got పట్టించుకోలేదు. her gown. ఆమె సిద్ధపడింది. She got ready. ఆమె సిద్ధపడింది. And on the day he was to arrive, ఆయన వచ్చే రోజున 5 more minutes, ఇంకా 5 నిమిషాల్లో he's going to marry you. ఏంటి ఆయన వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడా? You don't even have proper seats in your church. నీకు సంఘంలో అసలు సరైన చోటు కూడా లేదు నీకు. In Delhi, there's a big church called Redemption Church. మరి ఢిల్లీలో రిడెంప్షన్ సంఘం అని ఒకటి ఉంది, It's విమోచన the సంఘం. head of CNI. Here you have CSI. ఇక్కడ There you సిఎస్ఐ have అంట. CNI సిఎన్ఐ headquarters. సంఘం అధిపతి ఆయన. It's a church or a palace. అది అసలు చర్చ రాజభవనం అది అలా. That's right. అది నిజం. And I always say, నేను ఎప్పుడు అంటాను, Redemption Church where there's no redemption. ఆ విమోచన సంఘంలో విమోచన లేదు. No redemption there. అక్కడ విమోచన లేదు. But big benches. దాని పెద్ద బెంచులు. One lady said to my mother, ఒక అమ్మాయి, ఒక సహోదరి నా one అమ్మతో day చెప్పింది, the string of her piano broke. మరి ఒక రోజు ఆ పియానో స్ట్రింగ్ తీగ You know తెగిపోయింది. what's the cost of that? దాని విలువ ఎంతో తెలుసు వేళ. 5,000 rupees just for one string. మరి ఒక్క తీగ ఖర్చు 5,000 రూపాయలు. People are rejoicing in how much wealth they have, ప్రజలు వారు కలిగి ఉన్న సంపదను బట్టి సంతోషిస్తున్నారు. how big their churches are, వారి సంఘాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. chandeliers, ఓ షాండ్లియర్స్, carpets, కార్పెట్స్, తివాచీలు, benches. వారు కలిగి ఉన్న బెంచీలు. But according to this morning message, అని ఈరోజు వర్తమానం ఏంటి ఉదయం, who are sitting on those benches? వారు ఆ బెంచీల మీద కూర్చున్నారు. Homo sapiens, హోమోసేపియన్స్ అక్కడ కూర్చున్న వాళ్ళు, who are sitting here, ఇక్కడ కూర్చున్న వాళ్ళు God's species. దేవుని యొక్క ప్రాణులు. Blessed are you, మీరు ధన్యులు, because God is with you. దేవుడు మీతో ఉన్నాడు. You came to know the messenger, మీరు వర్తమానికుని తెలుసుకున్నారు, you came to know the message, వర్తమానాన్ని తెలుసుకున్నారు. and Christ is here క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. and has given the promise to you. ఆయన మీకు వాగ్దానం ఇచ్చాడు. Don't look for big things. పెద్ద కార్యాల వైపు చూడొద్దు. Big things are here. పెద్దవి ఇక్కడే ఉన్నాయి. God hides in simplicity, దేవుడు సామాన్యతలో దాగున్నాడు. and He will multiply you. ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. He'll increase you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. He'll make you flourish more. ఆయన మిమ్మల్ని మరింతగా అభివృద్ధి పరుస్తాడు. Are you understanding? మీరు గ్రహిస్తున్నారా? And I personally believe నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను, that the time is very near, ఆ కాలం బహు సమీపంగా ఉంది. that we are ready, all of us, to go on the other side. మనందరం కూడా ఆవల వైపుకు వెళ్లే సమయం సిద్ధంగా ఉన్నది. Are you understanding? మీరు గ్రహిస్తున్నారా? And that's why I like to say to you, అందుకే ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. the Chicago boy is returning back ఆ చికాగో అబ్బాయి తిరిగి వస్తున్నాడు. to take you and I home. నిన్ను నన్ను గృహానికి తీసుకువెళ్ళడానికి. All, you know what kept her going, that girl? మరి చూడండి, ఆమె మనసులో ఏమి ఆలోచనలు ఉన్నది. The cousins mistreated her like anything. మరి చూడండి, ఆమె తోబుట్టులో ఆమెను ఇష్టం వచ్చినట్టుగా ఆమె ఎడల There's ప్రవర్తించారు. only one thing అయితే ఒక్క సంగతి that kept her, ఆమెను నిలిపింది, her love for him ఆయన ఎడల ఆమె కలిగి ఉన్న and ప్రేమ. his love for her. మరి చూడండి, ఆయన యొక్క ప్రేమ, She just remembered him ఆమె ఆయన జ్ఞాపకం చేసుకుంది, and his promise. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంది. How do you know the story of that little girl Cinderella? మరి మీకు తెలుసా చిన్న అమ్మాయి సిండ్రెల్లా గురించా? Her cousins disturbed her.
ఆమె తోబుట్టులు ఆమెను ఇబ్బంది పెట్టారు. But I want to tell you, అయితే నేను మీకు చెప్తున్నాను, she found a cart, ఆమె ఒక మంచం కనుగొన్నది. and the royal prince ఆ రాజకుమారుడు who was to marry ఆమెను వివాహం చేసుకోవాల్సింది. didn't dance with anybody, ఇంకెవరితో నాట్యం ఆడలేదు, but he only danced with her, కేవలం ఆమెతోనే నాట్యం ఆడాడు. and she lost her shoe. ఇప్పుడు ఆమె తన బూటును పాదరక్ష పోగొట్టుకుంది. And they were trying to fit the shoes in every girl's feet. మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఆ యొక్క పాదరక్షను తీసుకెళ్లి ప్రతి అమ్మాయి పాదానికి అది అమరుతుందా లేదో పరీక్షిస్తున్నాడు. That shoe didn't fit in anybody's. ఆ పాదరక్ష ఎవరికి సరిపోలేదు. But when it came to Cinderella, అయితే సిండ్రెల్లా దగ్గరికి it వచ్చినప్పుడు just fit her. ఖచ్చితంగా ఆమె పాదానికి అమరింది. She was the matching piece. ఖచ్చితంగా ఆమె సరిజోడి. She was married to that king. కాబట్టి ఆమె ఆ రాజును వివాహం చేసుకుంది. Even these stories ఈ కథలు కూడా which our children read మన పిల్లలు చదువుతున్నారు. speak of the greatest love story అదంతా గొప్ప ప్రేమ కథను గురించి వివరిస్తున్నది. of Christ. క్రీస్తుని గురించి. Snow White ఆ హిమమంత తెల్లని and the 7 dwarfs. ఆ 7 Dwarfs, ఆ 7 తుప్పులు, you know, small heights. ఆ 7 మరుగుజ్జులు. Children read that. మీరు ఆ కథ చదువుతారు కదా, 7 మరుగుజ్జులు, ఆ మంచు వంటి తెల్లని అమ్మాయి. Who is the Snow White? ఎవరు ఆ స్నో వైట్? The bride. పెండ్లి కుమార్తె. And the 7 dwarfs, మరి చూడండి ఆ 7 messengers 7 వర్తమానికులు staying with her. మరి ఆమెతో ఉన్నారు. But one day కానీ ఒక రోజు the wicked queen came, మరి దుష్ట రాణి వచ్చింది, the Roman Catholic Church, రోమన్ క్యాథలిక్ సంఘం, and gave her the wrong fruit, ఆమెకు తప్పు ఫలాన్ని ఇచ్చింది, which killed her. అది ఆమెను చంపివేసింది. But the dwarfs washed her. అయితే మరుగుజ్జులు ఆమెను కడిగారు. They're waiting for restoration. ఆమె యొక్క పునరుద్ధరణ కొరకు కనిపెట్టారు. One day ఒక రోజు the king came, రాజు వచ్చాడు. a prince from a far country. ఓ దూరదేశం నుండి ఆ రాజకుమారుడు వచ్చాడు. Can you see? There's the cloud here. ఇక్కడ మేఘం ఉన్నది. The prince came. రాజు వచ్చాడు, రాజకుమారుడు. And the story says, ఆ కథ చెప్తుంది, the minute he saw her, ఆమెను చూసిన వెంటనే he loved her. అతడు ఆమెను ప్రేమించాడు. Though she was lying like that, ఆమె అలా విగత జీవితగా పడి ఉన్నప్పటికీ and he kissed her. ఆమెను ముద్దు You పెట్టుకున్నాడు. know what is kiss? ముద్దు అంటే What is ఏంటి? the kiss of God? దేవుని ముద్దు ఏంటి? Transferring his thoughts in you, ఆయన ఆలోచన నీలో ప్రవేశపెట్టుట, transferring his words in you, ఆయన వాక్యాన్ని నీలో ప్రవేశపెట్టుట, transferring his spirit in you. ఆయన ఆత్మ నీలో ప్రవేశపెట్టుట. She got up. ఆమె మేల్కొన్నది. A resurrection, పునరుద్ధానం, a restoration. పునరుద్ధరణం. All that the worms have eaten, మరి చూడండి, ఆ పురుగులు తినివేసినవన్నీ I will restore. నేను తిరిగి పునరుద్ధరించదను. I'm amazed. In 45 minutes, I preach, which I preach in 5 hours. మరి 5 గంటల్లో బోధించేది 45 నిమిషాల్లో బోధించేస్తాను నేను. A short, compact message. మరి చూడండి, క్లుప్తమైన వర్తమానం. That's right. అది నిజం. So God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. You Snow White. మీరే ఆ స్నో వైట్. You the little Cinderella. ఆ సిండ్రెల్లా మీరే. You that little girl the Chicago boy is coming for. ఆ చికాగో అబ్బాయి వచ్చే ఆ యువత నీవే. Just believe it, brother. సహోదరుడు, అది నమ్మండి. You don't wear all these. Sisters, you don't wear all these. ఏంటమ్మా మీరు ఈ చెవి పోగులు ధరించట్లేదు సహోదరులు? But the world does. కానీ లోకం ధరిస్తుంది. I am heavenly. నేను పరలోక సంబంధమైన దాన్ని. Brothers, సహోదరులారా, you don't cut your hairs like the world. మరి లోకం వల్ల మీ జుట్టు కత్తిరించుకోవట్లేదు. I am becoming the word. నేను వాక్యంగా మారాను. Understanding? గ్రహిస్తున్నారా? Somebody asked me, ఎవరు నన్ను because ప్రశ్నించారు. he wanted hairs like here, till here. మరి ఆయన జుట్టు భుజాల వరకు పెంచుకోవాలనుకున్నాడు. Even Jesus had long hairs. ఆయన అన్నాడు, యేసు కూడా పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్నాడు. I gave him 2 answers. నేను 2 జవాబులు ఇచ్చాను. First, become Jesus. మొదటగా యేసుగా మారు. Why are you following Jesus in only long hairs? Why don't you become Jesus first? మరి యేసు యొక్క పొడవైన వెంట్రుకలు వెంబడించేవాడివి యేసుగా ఎందుకు మారకూడదు ముందు? Then I give another reply. రెండో జవాబు ఇచ్చాను. Jesus had his female in him, మరి యేసు తనలో స్త్రీతత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు ఆయనలో. which was separated at the cross. అది సిలువలో వేరు చేయబడ్డాడు ఆయన. That's why he had long hairs. అందుకే ఆయన పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్నాడు. But Paul said, కానీ పౌలు అంటున్నాడు, men should not have long hairs. పురుషుడు పొడవైన వెంట్రుకలు కలిగి ఉండకూడదు. That's right. అది నిజం. They carry spirits. ఆత్మను మోస్తున్నారు వాళ్ళు. Understanding? గ్రహించారా? All this artificial stuff, it carries spirits. మరి చూడండి, ఈ కృత్రిమమైనవన్నీ వెనక ఆత్మలు ఉన్నాయి. That's why when the prophet spoke against that, అందుకే ప్రవక్త వాటికి వ్యతిరేకంగా మాట్లాడాడు. he was speaking against those spirits. ఆత్మలకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన. Thank you, God. ప్రభువునికి వందనాలు.
But there is a beautiful bride today. అయితే ఈరోజు అందమైన పెండ్లి కుమార్తె ఉన్నది. Last time when I was in this church, గతసారి ఈ చర్చిలో ఉన్నప్పుడు I talked about a bride. నేను పెండ్లి కుమార్తె గురించి మాట్లాడాను. I don't know why. ఎందుకో నాకు తెలియదు. Again when I'm here, మరలా నేను ఇక్కడికి వచ్చాను. talking about a bride. పెండ్లి కుమార్తె గురించే మాట్లాడుతున్నాను. And I like to say this. ఈ మాట చెప్పగోరుతున్నాను. Be careful now. జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు. This bride. ఈ పెండ్లి కుమార్తె. Why are you saying it, brother? మీరు అనొచ్చు, ఎందుకు సహోదరుడు ఎలా చెప్తున్నారు మీరని. How can I make you believe that? నేను దీన్ని మీరు నమ్మేటట్లు ఎలా చేయగలనో నాకు తెలియదు కానీ But let me say this. ఈ మాట చెప్పనివ్వండి. I have seen her. నేను ఆమెను చూశాను. I saw that face. ఆ ముఖాన్ని నేను చూశాను. And I can't explain to you. దాన్ని నేను మీకు వివరించలేను. She's the most beautiful woman. ఆమె on the face అత్యంత of this earth. సౌందర్యవతి నేను చూసిన వారిలో. There's no beauty compared to hers. ఏ సౌందర్యము ఆమెతో పోల్చడానికి వీలు కాదు. She's a magic. ఆమెలో ఇంద్రజాలం ఉన్నది. It's a fact. అది నిజం. She's a magic. ఆమె ఒక ఇంద్రజాలం కలిగి ఉన్నది. Where she goes, ఆమె ఎక్కడికి వెళుతుందో her expressions ఆమె యొక్క వ్యక్తీకరణలు is a magic. అది ఒక గొప్ప ఇంద్రజాలాన్ని కలిగిస్తుంది. You cannot put it on picture. దాన్ని నువ్వు ఒక చిత్రాల్లో గీయలేవు. Brother Branham had this expressions for Hoffman. For when he saw Christ, మరి చూడండి, బ్రహ్నాం గారు క్రీస్తుని చూస్తున్నప్పుడు he said no artist can paint that picture. ఆయన అన్నాడు, ఏ చిత్రకారుడు కూడా ఆ చిత్రాన్ని గీయలేడు అన్నాడు ఆయన. Even so the bride of Christ is like that. అలాగే యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె కూడా అటువంటిదే. She's a mystery. ఆమె ఒక మర్మమై ఉన్నది. She's very beautiful. ఆమె చాలా సౌందర్యవతురాలు. And I want to tell you, నేను మీకు చెప్పగోరుతున్నాను, that beauty is you. ఆ సౌందర్యం మీరే, You. నీవే. And that beauty is in you. ఆ సౌందర్యం నీలో ఉన్నది. And the husband sees you. ఆ భర్త నిన్ను చూస్తున్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును I'll not గాక. take much of your time. నేను మీకు ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను. I'll give the service to the pastor. ఈ సమయాన్ని తిరిగి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. God God bless bless you. God bless you, brother. God bless you.